తప్పు చేయలేదు. నేను బైక్ జెన్యున్ గా అమ్మి పేరెంట్ కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను. నేను 50,000 ఇచ్చాను. ఇదంతా స్క్రిప్ట్ అన్నట్టు నవీన్ ఏమో వాళ్ళ ఫాదర్ కి చెప్పాడంట. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7గురు కలిసి ఒక పసిబాబును అడ్డు పెట్టుకుని స్కామ్ చేశారు. ఈ స్కామ్ లో వస్తున్న పేర్లు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల, పల్సర్ బైక్ రమణ, మన ట్రక్ లాగర్, రాయల్ మ్యాక్ రమణ మరియు ఇందులో ముఖ్యమైన వాళ్ళు క్రేజీ మనీ మరియు అసలైన సూత్రధారి ఈ నవీన్ రామ్ సింగ్. వీళ్ళంతా కలిసి బాబుకు వచ్చిన డబ్బులు అన్ని స్కామ్ చేశారు. కాదు, జనాల నమ్మకాన్ని మోసం చేశారు మరియు జనాన్ని రేపటి రోజు మరొకరికి హెల్ప్ చేయకుండా చేసి పడేశారు. వీళ్ళది మాత్రమే తప్పు కాదు, ఎవరైతే బాబు పేరెంట్స్ ఉన్నారో వాళ్ళది కూడా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ స్కామ్ చేస్తున్న సమయంలో అన్నిటికీ యాక్సెప్ట్ చేసి మరియు ఇప్పుడు ఇంత డబ్బు వచ్చిన తర్వాత ఈ స్కామ్ కోసం అంతా బయట పెడుతున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఇతరులకు ఇంకెలా నమ్మకం వస్తుంది? ఈ స్కామ్ పూర్తిగా బయటకు రాకుండా వీడియో చేయడం కరెక్ట్ కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మంచిది కాదు అని మాత్రమే ఆగాను. కానీ ఇప్పుడు వీళ్ళ భాగవతం మొత్తం బయటకు వచ్చింది. వీళ్ళు చేసిన నీచమైన పనులన్నీ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా వివరించి చెప్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. ఇందులో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఉండి గుడ్డలు చింపుకునేలా ఉంటే మాత్రం మూసుకుని కూర్చోండి. ముందు మనకి ఈ నవీన్ రామ్ సింగ్ గారి కోసం తెలుసుకుందాం. అప్పుడు మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఇక్కడ నేను నవీన్ రామ్ సింగ్ గురించి జరిగింది చెప్తాను, అలాగని మొత్తం క్యారెక్టర్ ని తప్పుపట్టను. ఎందుకంటే ఇతడు సేవ అనేది చేశాడు. ఈ స్కామ్ వలన అతను చేసిన ప్రతి సేవకి వాల్యూ లేకుండా చేసుకున్నాడు. ఒకవైపు కోట్లాది రూపాయల విలువైన సొంత ఆస్తుల్ని అమ్మి అనాథ పిల్లల ప్రాణాలను కాపాడిన రియల్ హీరో, మరొక వైపు కోట్ల రూపాయల ప్రజల సొమ్ముపై సోషల్ మీడియాలో వస్తున్న తీవ్రమైన ఆరోపణలు. అసలు విజయనగరానికి చెందిన నవీన్ రామ్ సింగ్ ఎవరు? ఆయన చుట్టూ ఇప్పుడు నడుస్తున్న ఈ వివాదం ఏంటి? ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన నవీన్ రామ్ సింగ్ సోషల్ మీడియాలో @నవీన్ రామ్ సింగ్ అందరికీ సుపరిచితుడు. సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చాడు. ముఖ్యంగా హెల్పింగ్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. మన దేశంలో ఎస్ఎంఈ అనే అరుదైన వ్యాధితో బాధపడే చిన్నపిల్లల చికిత్సకు 16 కోట్ల రూపాయల వరకు ఖరీదైన ఇంజెక్షన్ అవసరమవుతుంది. అంత డబ్బు మొత్తాన్ని పేద కుటుంబాలు భరించలేవు. అలాంటి సమయంలో నవీన్ రామ్ సింగ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి ఆ చిన్న పిల్లల పాలిట దేవుడిగా మారాడు. కానీ ఈ ప్రయాణం అంత సులువు కాలేదు. ఒకనొక దశలో పిల్లల వైద్యానికి నిధులు సరిపోకపోతే నవీన్ రామ్ సింగ్ ఏమాత్రం వెనకాడకుండా తన సొంత మహేంద్ర థార్ కారును అలాగే తనకున్న సొంత భూమిని కూడా అమ్మేశాడు. ఆ డబ్బును పిల్లల వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఆ త్యాగంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై ప్రజలకు విపరీతమైన నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. జూలై 2026 నవీన్ రామ్ సింగ్ పేరు సోషల్ మీడియాలో తీవ్రమైన వివాదాల్లోకి లాగబడింది. కృష్ణ అనే చిన్నారి ప్రాణాలు కాపాడడం కోసం క్రేజీ మినీ వ్లాగ్స్ వంటి తోటి యూట్యూబర్ సహాయంతో నవీన్ ఒక భారీ నిధుల సేకరణ క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈ ప్రచారం ద్వారా ఇంపాక్ట్ గురు వంటి ప్లాట్ఫామ్స్ లో కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక పారదర్శకత అంటే ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు లేవలెత్తారు. నెటిజన్లు మరియు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రోజువారీ ఆడిట్ వివరాలను, బ్యాంక్ స్టేట్మెంట్లను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై నవీన్ రామ్ సింగ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో తన సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వ్యక్తి ప్రజల సొమ్మును ఆశపడతాడా అని నవీన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కావాలని కొందరు ఆయనపై బురద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై నవీన్ రామ్ సింగ్ స్పందిస్తూ త్వరలోనే కలెక్ట్ అయిన పూర్తి నిధుల లెక్కింపు మరియు పూర్తి వివరాలతో కూడిన ఒక స్పష్టీకరణ వీడియోను రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఆ వీడియో వస్తేనే ఈ వివాదానికి పూర్తి ముగింపు దొరుకుతుంది. మరి తన సొంత ఆస్తులను అమ్ముకుని సేవ చేసిన నవీన్ రామ్ సింగ్ ను మీరు నమ్ముతున్నారా? ఈ పారదర్శకత వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ సేవా కార్యక్రమాలు అలాగే అతడు తన ఆస్తులు అమ్ముకోవడం అంతా బాగానే ఉంది. కానీ అతను ఆస్తులు అమ్ముకున్నటువంటి వివరాలు కానీ, ఎవరికి అమ్మాడు అనేది కానీ, ఎంతకి అమ్మాడు అనేది కానీ ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఇందులో కూడా స్కామ్ ఉందా అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు అంతా బాగానే సేవ చేశాడు అనుకుంటే అసలు ఎటువంటి స్కామ్ చేయలేదు అని మాత్రమే అనుకుందాం. బట్ ఈ పిల్లాడికి చేసినటువంటి సేవ ఎంత ఇంపాక్ట్ చూపించింది అంటే ఏకంగా 1 డేలోనే 1 crore రూపీస్ అనేవి సంపాదించారు. అలాగే కేవలం 1 మంత్ దాటేలోపే ఏకంగా 12 కోట్ల రూపాయలకు మించి సంపాదించారు. ఇందులో ఇంత డబ్బు వచ్చింది, దీనికి లెక్క చెప్పాలి కదా. ఒకరి దగ్గర నుండి 1000 రూపాయలు తీసుకుంటేనే దానికి పూర్తి వివరాలు అనేవి తెలియచేయాల్సిన బాధ్యత తీసుకున్న వ్యక్తిపై ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్న వ్యక్తిపై ఇంకెంత భారం ఉంటుంది, ఇంకెంత బాధ్యత ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఇందులో స్కామ్ ఏ విధంగా చేశారు, అలాగే పైన చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ స్క్రిప్ట్ ఏంటి, ఈ విధంగా స్క్రిప్ట్ రాసింది ఎవరు, తల్లిదండ్రులు ఎందుకు ఈ స్క్రిప్ట్ ని ఓకే చేశారు, అసలు స్వార్థం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి.
అసలు ఏం జరిగింది అంటే ముందుగా ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి బాధపడుతున్నటువంటి బాబు అంటే లిటిల్ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లి వారితో కాంటాక్ట్ అయ్యి మీకు నేను హెల్ప్ చేస్తాను, బట్ మీకు హెల్ప్ చేయాలి అంటే కనుక నాకు 30 లక్షల రూపాయల అప్పు ఉంది, అప్పు తీరిస్తేనే నేను మీకు సేవ చేయగలను అని చెప్పాడట. అంటే ఇక్కడ డిమాండ్ చేయలేదు, కేవలం మీరు నాకు అప్పుగా ఇవ్వండి, తర్వాత నేను మీ అప్పు ఏదో ఒక విధంగా తీర్చేస్తాను అని చెప్పి అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇదైతే బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఈ నవీన్ రామ్ సింగ్ ఏం చెప్పాడు అంటే మనకి ఇంపాక్ట్ బాగా రావాలి, అలాగే డబ్బులు ఎక్కువ కలెక్ట్ అవ్వాలి అంటే కనుక మీకు ఒక స్క్రిప్ట్ అనేది చెప్తాను, ఆ స్క్రిప్ట్ ని ఫాలో అవుతూ వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాడట. దాని తర్వాత ఆ పేరెంట్స్ కూడా సరే అని చెప్పారు. దాని తర్వాత వాడు ఏం చేశాడంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రేజీ మనీ ఒక ర్యాపిడో నడుపుకునే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? అతడు ఆ సమయంలో చాలా ట్రెండ్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కమిషనర్ కంటబడి రూల్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నాడని అతన్ని ప్రశంసిస్తూ ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైంలో చాలా వైరల్ అవుతున్నాడు, ప్రతి వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇలాంటి వాడిని పట్టుకుంటేనే మన వీడియో అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి బాగా స్క్రిప్ట్ రాసి దాన్ని ఫాలో అవుదామని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఈ మనీని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు స్క్రిప్ట్ మొత్తం కూడా మనీకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే లిటిల్ కృష్ణ మదర్ ఉన్నారో ఆమెతో ఒక ర్యాపిడో బుక్ చేసుకున్న విధంగా చేయించారు. ఆ తర్వాత సడన్ గా ఏమీ తెలియనట్టు ఈ మనీ అనే వ్యక్తి బాబును చూసినట్టు, బాబును చూసి అసలు ఏం జరిగింది అని అడిగినట్టు, ఆ తర్వాత ఆమె ఇలా ఎస్ఎంఏ ప్రాబ్లం తో బాధపడుతున్నామని వాళ్ళ బాధ చెప్తున్నట్టు ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేశారు. ఇంతవరకు చాలా బాగుంది, ఇందులో తప్పు కూడా లేదు అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక ప్రాబ్లంలో చూపిస్తే ఎవరు పట్టించుకోరు, బట్ ఆ ప్రాబ్లమ్స్ కి కొన్ని మసాలాలు యాడ్ చేసి బయటకు చూపిస్తేనే ప్రజలకు నచ్చుతుంది. అలాంటప్పుడే ఇంపాక్ట్ బాగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ట్రీట్మెంట్ కి కావాల్సినటువంటి డబ్బులు అనేవి సమకూరుతాయి. అంతా బాగుంది, ఎందుకంటే ఏం చేసినా సరే ఆ బాబుని కాపాడడం కోసం మాత్రమే చేస్తున్నారని మనం ఫీల్ అవ్వాలి. అందుకు వీళ్ళు చేసిన పని అనేది తప్పేమీ కాదు అని నేను చెప్తాను. ఇక్కడ వరకు మొత్తం బాగానే ఉంది. మనీని ఏ వర్క్ కోసం అయితే సెట్ చేశారో ఆ వర్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. అలాగే వీళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నారో అదే విధంగా అంతా చేశారో ఇంపాక్ట్ బాగా వచ్చింది. ఒక్కసారిగా డబ్బులు ఎక్కువగా కనిపించాయి. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఇంపాక్ట్ గురు అని ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ నుంచి ఎవరో డబ్బు వేసినా సరే డైరెక్ట్ గా దానిలోకి వెళ్లే విధంగా సెట్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అసలు ఈ స్కామ్ ఎక్కడి నుండి బయటపడింది అంటే ఇంపాక్ట్ గురులో ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి 9 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టి అక్కడి నుంచి సడన్ గా ఎవరికి చెప్పకుండా మనీ అనేది రావడం జరుగుతుంది అని 12 కోట్ల రూపాయలకి పెంచేశాడు. ఇక్కడి నుంచి స్కామ్ అనేది ఎక్స్పోజ్ అయింది. ఇలా స్కామ్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయలు బయటపడడం జరిగింది. అది ఏ విధంగానో చెప్తా చూడండి. మొదటిగా వీళ్ళందరి గురించి బయటకు వచ్చిన తర్వాత ఇందులో స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. దీనికి పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేయడం జరిగిందట. ఇలా ఎంత డబ్బు వచ్చిన తర్వాత అంటే టార్గెట్ అనేది పెద్దగా పెంచడం వల్ల ప్రజలకు డౌట్ వచ్చింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తిరిగి క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, డీటెయిల్ గా వివరాలు అనేవి చెప్పాలి. అలాగే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్, అలాగే లిక్విడ్ క్యాష్ ఎలా వచ్చింది, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ లో ఎంత వచ్చాయి అనేది డే బై డే లెక్క చెప్పాల్సింది. బట్ ఎన్నిసార్లు అడిగినా సరే ఈ నవీన్ రామ్ సింగ్ అనేవాడు కేవలం నా మీద కేసు పెట్టుకోండి, నేను తప్పు చేస్తే తేల్చండి అని చెప్తూ ఉండడం తప్ప నేను డీటెయిల్ వీడియోని చేస్తాను, ఈ రోజు ఎంత అమౌంట్ వచ్చింది అనేది డీటెయిల్ వివరాలు చెప్తాను అని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా అతడు ఇలాంటి వివరాలు చెప్పడానికి ముందుకు రావట్లేదు. కేవలం నా మీద కేసు పెట్టుకోండి, నా దగ్గర బాండ్ ఉంది, వాళ్ళు బాండ్ రాసి ఇచ్చారు అని మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాటి వల్ల వీళ్ళందరికీ ఇంకా డౌట్స్ అనేవి పెరిగిపోయాయి. దాంతో మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం అంతా బయటపడింది. అందులో ముందుగా ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఈ పేరెంట్ దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు అప్పు అని చెప్పి తీసుకుని దాని గురించి మాట్లాడమే మానేసాడట. దీని తర్వాత ఇంకొక 20 లక్షలు అనేవి తీసుకున్నాడట. ఇది దేనికి అని అడిగితే ప్రమోషన్ చేపిస్తాను అని చెప్పాడట. ఈ ప్రమోషన్స్ ఎవరితో చేపించాడు అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ముందుగా ఫస్ట్ ప్రమోషన్ వచ్చి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలతో చేయించాడట. దాని తర్వాత అండ్ ఈ మనీ అలాగే పల్సర్ బైక్ రమణ, రాయల్ మేక్ రమణ, ట్రక్ బ్లాగర్ వీరందరికీ కూడా డబ్బులిచ్చి ప్రమోషన్ చేయించాడట. అది ఏ విధంగానో తెలుసా? వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులే తిరిగి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్లకు మనీ ఇస్తున్నట్టుగా చూపించి తిరిగి మళ్ళీ పేరెంట్ దగ్గర నుంచి అదే మనీని తిరిగి మళ్ళీ వాళ్ళకి నేను పెయిడ్ ప్రమోషన్ చేపించాను, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అదే డబ్బులు తీసుకుని ఈ నవీన్ రామ్ సింగ్ దగ్గర పెట్టుకున్నాడట. అయితే ఇక్కడ నిజంగా పెయిడ్ ప్రమోషన్స్ కి డబ్బులు ఇచ్చాడా లేకపోతే వీళ్ళు ఏమైనా ఆశపడ్డారా అనేది ఎవరికి తెలియదు. బట్ డబ్బులైతే వాళ్ళ పేరు చెప్పి ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు అని డైరెక్ట్ గా పేరెంట్ అయితే చెప్తున్నాడు. అండ్ ఈ స్క్రిప్ట్ మొత్తం గురించి మనీకి ముందే తెలుసు, ఎందుకంటే డీటెయిల్ గా ముందే చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారిగా ఈ మనీని సైడ్ కి పంపించేశారు. మొత్తం సీన్ లోకి రామ్ సింగ్ ఎంటర్ అయిపోయాడు.
ప్లస్ నవీన్ రామ్ సింగ్ ఎంటర్ అవ్వడమే కాకుండా ఈ మనీ గురించి కూడా తప్పుడుగా చెప్పడం మొదలుపెట్టాడట. వీడు తాగుతాడు, పచ్చి తాగుబోతూ, ఇలాంటి వాడు మన దగ్గర ఉంటే మనకి ఇబ్బంది, మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను అని క్యాష్ మొత్తం తన ఇంట్లోనే పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడట. ఇలా చెప్పడం, ఈ విషయాలన్నీ మనీకి తెలియడంతో మనీ అనేది రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశాడు. వీళ్ళ స్క్రిప్ట్ గురించి కూడా బయట పెట్టడం మొదలు పెట్టాడు. ఇలా ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకుంటూ స్కామ్ మొత్తం బయటకి ఎక్స్పోజ్ చేసేశారు. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ కూడా సిగ్గు లేకుండా బయటకి ఇలా స్కామ్ చేశారు, మేము యాక్సెప్ట్ చేశాము, ఇంత డబ్బు ఇచ్చాము అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అనేవి బయట పెడుతున్నారు. వీడియోస్ చేస్తే మీకు ఏదో గొప్ప వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా సరే సైలెంట్ గా మీరు తెలుసుకొని కోర్టు కేసులు పెట్టుకుని తేల్చుకోవాలి. బట్ ఇలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ ఎస్ఎంఏతో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి సహాయం అందడం ఆగిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వాలు దీనికి హెల్ప్ చేయవు, అలాగే ప్రజలు కూడా ఇప్పుడు హెల్ప్ చేయడం మానేస్తారు. డబ్బులు ఇవ్వాలి అనుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా 1-2 సార్లు ఆలోచించి ఇవ్వడం మానేస్తారు. అవతల వాడిని నమ్మడం కూడా మానేస్తారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇలా ఒకరిని మించి ఒకరుగా దారుణంగా స్కామ్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే లిక్విడ్ గ్యాస్ ఎంత వచ్చింది, ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో ఎంత వచ్చింది, అలాగే ఇంపాక్ట్ గురులో ఎంత వచ్చింది అనేది చెప్పట్లేదు. అలాగే ఇంపాక్ట్ గురులో వచ్చిన అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది, బాగానే ఉంది. బట్ దాన్ని ఎందుకు పెంచారు అనే దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే లిక్విడ్ క్యాష్ ఎంత వచ్చింది అనేది కూడా డే బై డే లెక్క అనేది చెప్పట్లేదు. దాంతోపాటు ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా చూపించట్లేదు. పేరెంట్స్ కూడా 60 లక్షలు ప్లస్ ఉంటుంది, 50 లక్షలు ప్లస్ ఉంటుంది అని చెప్తున్నారు తప్ప ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది చెప్పడానికి వెనకాడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నిజంగా 100% స్కామ్ అయితే జరిగింది. నవీన్ రామ్ సింగ్ అనేవాడు స్కామ్ చేశాడు, డబ్బులు అనేవి తినేశాడు. బట్ ఆ డబ్బులు అనేవి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చాడా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇందులో యాడ్ అయ్యారు. సిగ్గుండాలి కళ్యాణ్ పడాలకి, అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సిగ్గుండాలి. ఇలాంటి ప్రమోషన్స్ మీరు చేయడం వల్ల ఎంతో మంది నమ్మకాలు కోల్పోయారు. ఈ రోజు ఇంకొక ఎస్ఎంఏ పేషెంట్ వచ్చాడు అంటే రూపాయి కూడా ఇవ్వడు. ఎందుకంటే కేవలం మీ వల్ల. ఒకటి చెప్తున్నా వినండి, మీరు ఈ రోజు ఈ స్కామ్ లో కొన్ని రూపాయలు తినేసి ఉండొచ్చు, బట్ ఆ డబ్బులు మీకు తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా చేస్తుంది. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి తప్పకుండా ఇలాంటి డబ్బులు మరింత ఎక్కువ ఖర్చు పెడతారు, నాశనం అయిపోతారు, తెలుసుకోండి. ఈ కామెంట్స్ కేవలం ఎవరైతే స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారో, స్కామ్ చేశారో వారికి మాత్రమే చెప్తున్నాను. అలాగే ఈ రోజుల్లో పక్కవాడిని మోసం చేసి వారి డబ్బును తినేస్తున్నారు, వెన్నుపోట్లు పొడుస్తున్నారు, అలాంటి వారికి చెప్తున్నా వినండి, తప్పకుండా మీరు నాశనం అయిపోతారు. మీరు రూపాయి తింటే 100 రూపాయలు మీరు టాబ్లెట్స్ రూపంలో ఖర్చు పెట్టి నాశనం అయిపోతారు, హెల్త్ ఇష్యూస్ వచ్చి నాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక స్క్రిప్ట్ ద్వారా మొత్తం స్కామ్ అయితే చేశారు. బట్ ఇప్పుడు స్కామ్ అంతా